हरिः ओम् तत्सत्। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। नित्याय निरवध्याय सच्चिदानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद्वेङ्कटेशाय मङ्गलम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। పరమ పూజ్యులు పవిత్ర ఆత్మస్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు తత్వవేత్తలకు బ్రహ్మవేత్తలకు యోగులకు జ్ఞానులకు సాధు మహాత్ములకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద భగవంతునకు నమస్కరిస్తూ అందరి హృదయ కమలములో విరాజమానుడై వెలుగొందు పరమాత్మకు నమస్కారములు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము అలరి దేహమనేటి యాగశాలలోన బలువయ్య జ్ఞానపు పశువును బంధించి. అలరి దేహమనేటి యాగశాలలోన బలువయ్య జ్ఞానపు పశువును బంధించి. కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయా జ్ఞానాగ్నిలో వేలిచె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము తదీయ గురు ప్రసాదం పుపురోడాశమిక్షి కొదదీర ద్వయమను కుండలంబులు వేటి. తదీయ గురు ప్రసాదం పుపురోడాశమిక్షి కొదదీర ద్వయమను కుండలంబులు వేటి. యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి. యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది అవదింద్రియంబులు మనమునందాగబడ్డవి. అవియును నదియును బుద్ధియందు దిగించి శుద్ధమైన నాలవతరవున లోలతారహితముల్గాద. అన్నియును సంకలితములగనంచిత క్షేత్రజ్ఞునందు కూర్చినవాడ. ఈ పరమధ్యానమేమి కథనానలశనొక లోకమునకు కొండొక్క వింతలేక. విస్మయము పొందినామది వినగనర్హమేని వినిపింపవే నాకు ఇత్తెరంగు.
పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి. ప్రవృత్తి నివృత్తి అన్న రెండు అంశాల మీద మనం చెప్పుకుంటున్నటువంటి అంశము. ఈ ప్రవృత్తి అనేటువంటి మార్గం జన్మతః ప్రతి ప్రాణికి సృష్టిలో వచ్చేసినటువంటి విధానము. దీనికోసంగా ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. స్వాభావికముగా ఉన్నటువంటి మార్గం ప్రవృత్తి మార్గము. ఈ ప్రపంచ సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలని ఆస్వాదించటము, తత్సంబంధమై ఉన్నటువంటి యొక్క భోగాలను భోగించటము, దాని ద్వారా వచ్చే కర్మవాసనలను చక్కగా ఎవరికి వారు సమకూర్చుకోవటము, ఆ తర్వాత అనేకటువంటి యొక్క దేహాలు ధరించేటువంటి విధానము. ఇది ఒక అనుస్యూతముగా జరుగుతున్నటువంటి మార్గం. ప్రస్తుతం అందరికీ కూడా ఏర్పడి ఉన్నటువంటి మార్గం. ఇంకా దీన్ని ప్రత్యేకంగా దీని విషయముగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరము లేదు. స్వాభావికముగా సకల జీవులకి ఉన్నాయి. ప్రవృత్తి మార్గం అనేది ఒక మానవునికే కాదు, విశ్వంలో ఉన్నటువంటి సకల జీవులన్నీ కూడా ఆ ప్రవృత్తి మార్గం వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కనుక సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలని ఆస్వాదించడం, భోగాలను భోగించడం, తర్వాత సంతతి ఉత్పత్తి కొనసాగించుకోవటం, వాటిని పెంచి పెద్ద చేసి వాటికి ఒక మార్గాన్ని అందించడం, ఇది ప్రతి జన్మలో జరిగేటువంటి యొక్క అంశం. కొత్తగా వచ్చినటువంటి మార్గమే కాదు. కాబట్టి ప్రకారముగా పోతున్నటువంటి మార్గం ఈ ప్రవృత్తి మార్గం. నివృత్తి అనేటువంటి యొక్క అంశం ఒక మానవుని దేహములో మాత్రమే ఏర్పడి ఉన్నటువంటిది. నివృత్తి అనేటువంటి మార్గము ద్వారా తన యొక్క స్వరూప అనుభవము, బ్రాహ్మీ అనుభవము, కర్మరాహిత్యము, అజ్ఞాన రాహిత్యము, జీవత్వం తొలగింపజేసుకోవటము, ఒక బ్రాహ్మీ అనుభవాన్ని పొంది మోక్ష మార్గంలో పోయేటువంటి విధానం అంతా కూడా ఒక మానవ తనువు యందు మాత్రమే ఏర్పడి ఉన్నటువంటి అంశము. ఏ జీవికి లేదు. అవి ధ్యానం చేస్తాయా? మీ ఇంటి వద్ద పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, శునకాలు ఉన్నాయి, గార్ధవాలు ఉన్నాయి. ఏవైనా ధ్యానం చేయగా చూశారా? వారు చెప్తే ఏమన్నా చేస్తాయా? పశువు గారు పొద్దున్న లెగవాలి, అలాగే నువ్వు స్నానం చేసుకోవాలి, ఈ పూజ ధరించాలి, దర్భాసనం వేసుకోవాలి, పద్మాసనం వేసుకోవాలి, చిరుముద్రదారులే మీరు ధ్యానం చేయాల్సి ఉన్నది. ఆ తర్వాత మీకు మిగతా కార్యక్రమాలన్నీ ఉంటాయి అని కనుక చెప్తే ఏమన్నా వాటికి అర్థమయ్యే రీతి అలాంటి ప్రక్రియ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కానీ మానవునికి మాత్రం భగవంతుడు ప్రసాదించాడు. కనుక మానవ తనువులో లాంటి యొక్క విధానం ప్రసాదించాడు కాబట్టి ఆయన వేదం మనకు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఈశ్వరునికి. ఎందుకు అలాంటి నిర్మాణాత్మకముగా దేహాన్ని చేశాడు కాబట్టి అలాంటి ఆ మార్గానికి ఒక సమాచారం అనేది ఇవ్వాలి. కనుక వేదం అనేటువంటి దాన్ని ఇవ్వటం జరిగింది ఈశ్వరుడు విధానముగా. కాబట్టి ఈ వేదం ఈశ్వర ప్రోక్తం అనే కదా చెప్పేది. కాబట్టి ప్రకారముగా మానవ శరీరమునందు ఒక ప్రత్యేకతలు అనేటువంటివి ఆయన నిర్మాణాత్మకముగా ఏర్పాటు చేశాడు. ఏవి ఇతర దేహాల కంటే మానవ దేహంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు సంగీతబద్ధముగా ఎన్నో రాగాలను ఆలపించే విధానముగా మానవుని యొక్క దాంట్లోనే అట్లా ఒక సౌలభ్యత ఏర్పడింది. ఎన్ని రాగములలో ఆ యొక్క ఆలాపనలు చేస్తూ, ఆనందింపజేస్తూ, సంతోషింపజేస్తూ, పరవశింపజేస్తూ ఎన్ని ఇతర జీవులకి ఏమన్నా రాగాలు తీసే అవకాశాలు ఉన్నాయా? మోహన్ రాగం, శ్రీరాగం, అభేద రాగం, మాలకోసు కానీ చక్రవాకము, కరహర ప్రియ రాగాలు చేస్తాయా? ఎవరి యందు ఉన్నాయి అన్నీ కూడా మానవుని యొక్క శరీరంలోనే ఒక ప్రత్యేకతలుగా ఆయన ఇష్టపడి నిర్మాణం చేసుకున్నాడు. మనం చేసుకున్న విధానం కాదు, ఆయన పెట్టడం వల్లే మనకి ఇలాంటి విధానం వచ్చింది. కాబట్టి ఈ వైఖరి వాపు కూడా మానవుని విధానంలో ఉన్నాయి. ఇతర జీవులు ఎన్నో ఉన్నాయి, ఏదో శబ్దం చేస్తాయి, ధ్వని చేస్తాయి తప్ప స్పష్టముగా విషయం చెప్పుకునే అవకాశం లేదు కదా. కనుక నాలుక ఆ నొక్కేటువంటి స్థలాలు కకార స్థలము, ఆకాశ స్థలం, చకార స్థలం, వాయు స్థలం, టకార స్థలం, అగ్ని స్థలం,
తకారం పలికే స్థలం, జలస్థలం, పకార స్థలం, పృథివీ స్థలం, పంచభూతాలు దీంట్లో ఉన్నాయి. వాక్ ప్రపంచము అన్న కీరవాణి సరస్వతి అద్భుతముగా ఆమె గారు జాలువారేటువంటి యొక్క వియద్గంగ జ్ఞానగంగ. ఆ ప్రకారముగా మరి మానవ శరీరమునందు పరమాత్మ ఇష్టపడి నిర్మాణాత్మకముగా చేసుకున్నటువంటి విధానములు కనుక అలాంటివి చాలా మానవునిలో మరి 64 విద్య కళలు, 64 కళలుగా చెప్తారు కదా. ఇవన్నీ కూడా మానవ దేహమునందు మాత్రమే తప్ప ఈ మిగతా అన్నీ కూడా కర్మ విధానం, గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలను భోగించటం అనేటువంటి విషయం వరకు అవన్నీ కూడా ఉన్నాయి. వాటికి మళ్ళా స్వేచ్ఛ అనే విధానం లేదు. ప్రకృతి నియంత్రణ చేసింది. ఆ నియంత్రణ విధానంలో వాటి స్వభావాలు జీవిస్తూ పోతూ ఉంటాయి. వాటితో స్వభావాలు ఉన్నాయి. పశువుకు పశుత్వము, మృగానికి మృగత్వము, పక్షికి పక్షత్వము అనే స్వభావాలు ప్రకృతి ద్వారా వచ్చేసాయి. కనుక వాటికి ఆహారములు కూడా నియంత్రణ అయిపోయాయి. పశువులు గడ్డి తింటా తప్ప మాంసం తినవు, మృగాలు మాంసం తప్ప గడ్డి తినవు. ఇట్లాంటి విధానాలు చూసినట్లయితే ప్రకృతి నియంత్రణ కనబడుతుంది. ఇతర జీవుల యందు వాటి స్వభావములు కానీ వాటి ఆహార విషయాలు కానీ అన్నీ కూడా దాన్ని దాటుకుని పోయే అవకాశం లేదు. దాన్ని తిరస్కరించి పోయే అవకాశాలు లేవు. దాంట్లో కట్టడి కలిగి జీవిస్తూ ఉన్నాయి. అట్లా జీవించి అశువులు బాసి వెళ్ళిపోవడం తప్ప అవి ఇంకా ఇతరగా ఆలోచన చేయగలిగే అవకాశం ఎవరుకున్నది? మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు, ఆలోచన స్వేచ్ఛ ఇచ్చాడు. అంత ఆలోచన స్వేచ్ఛ మనిషికి ఇచ్చాడు కాబట్టి ఎన్నెన్నో కొత్త కొత్త రకాలను కనిపెడుతూ ఉన్నాడు. కొత్త కొత్త సృష్టిలో ఏవైతే ఉన్నాయో భగవంతుని యొక్క నిర్మితమై ఉన్నటువంటి అద్భుతాలు అవన్నీ కూడా బయటికి లాక్కొస్తున్నాడు ఈనాడు మానవుడు. తన మేధస్సుతో, తన ఆలోచనతో సౌకర్యవంతముగా ఉండేట్లుగా తీసుకొస్తూ ఉన్నాడు. మరి ఇన్ని సౌకర్యాలను మానవుడు వాడుకుంటూ ఉన్నాడు. సులభంగా అమెరికా పోవాలని చెప్పినట్టే ప్రయాసపడాల్సిన అవసరం ఏమైనా ఉందా? విమానాలు కూర్చున్నాడా, అక్కడ దిగాడా? ఇలాంటివే కాదు, ఇలాంటివి ఎన్నో ప్రకృతిలో ఉన్నాయి. అనగా ఈశ్వరుని యొక్క ప్రకృతిలో పరమాత్మ నిర్మాణం చేసుకుని అద్భుతమైనటువంటి యొక్క మహత్తు దాంట్లో ఉన్నది. మనం పారాయణ చేశాం కదా, విభూతి యోగం, అదంతా ఏమిటి? విభూతులు అంటే ఐశ్వర్యములు, ఈశ్వరుని యొక్క మహిమలు. అవన్నీ కూడా మరి అవి కొన్ని చెబుతా అన్నాడు, కొన్ని చెప్పాడు. మమ దివ్యానాం విభూతినాం పరంతప అనంత అన్నాడు. ప్రాధాన్యత కురుశ్రేష్ఠ, ప్రాధాన్యత ఏవైతే కొన్ని విశేషంగా ఉన్నాయో ఆ జీవితాన్ని అబ్బాయి మొత్తం చెప్పే అవకాశంగా మాత్రం లేదు అని చెప్పి అన్నాడు. మొత్తం చెప్పాల్సి వస్తే భగవద్గీత కాదు, విభూతి గీత అయిపోతుంది. విభూతి గీత ఎన్నని చెప్తాడు, ఎన్నున్నాయి. ఇప్పుడు మనకు ఎన్నో అద్భుతాలు విశ్వంలో తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా అయిపోయినాయా? బతకండి, 100 ఏళ్ళు జీవిస్తే ఇంకేమొస్తాయో మన ముందుకి. ఉన్నాయి తేవాలి తప్ప లేనివి తెచ్చే అవకాశం లేదు. ఉన్నాయి తేవాలే తప్ప లేనివి వీడు నిర్మాణం చేసే అవకాశం లేదు. ఏమి తీసుకున్న తైలంబు తీయవచ్చు అని చెప్పిన వస్తుందా? ఇసుకన తైలంబు తీయవచ్చు సాధ్యం అవుతుంది? దాంట్లో లేదు. ఎట్లా వస్తుంది? పర్యటించి కొందేటి కొమ్ము సాధించవచ్చు, కొందేటి కొమ్ములను కూడా మనం తేవచ్చు అన్నాడు. తెస్తామా? ఎలా తెస్తా? లేని ఏడు తెస్తా. ఉన్నాయి తేవాల్సిందే. అందువల్ల మనం ఈనాడు ఏవైతే కొన్ని అద్భుతాలుగా మనం విశ్వంలో మానవుడి యొక్క కనుగొన్నటువంటి విధానాల నుంచి ఏవైతే వస్తున్నాయో అవన్నీ విశ్వంలో ఉన్నాయి. అనగా ఆ విశ్వ పదార్థాల సమ్మేళనం కారణంగా ఒక్కో పదార్థం ఉత్పన్నమవుతుంది. అది ఇది కలపడం వల్ల ఇంకో పదార్థం ఉత్పన్నమవుతుంది. మన వివాహ సందర్భంలో వధూవరులకు కాళ్ళకు పసుపు రాసి సున్నం రాస్తారు కదా. రాసింది పసుపు అంతేనా? పైన రాసింది సున్నం. ఏమైంది అమ్మా? ఎరుపు వచ్చేసింది కదా. మరి ఆ ఎరుపు నీ అద్భుతమా? దాంట్లో ఉన్నది. అట్లా రాస్తే అయ్యే విధానం దాంట్లో ఉన్నది. నేను రాశాను కాబట్టి అట్లా అయింది, నువ్వు రాయి చూద్దామని చెప్పానంటే ఎవరు రాసినా వస్తుంది. దాంట్లో ఉన్నదే వస్తుంది తప్ప లేనిది రాదన్నమాట. అట్లాగా సర్వేశ్వరుడు మహత్వమైనటువంటి యొక్క విభూతి గలవాడు కాబట్టి తన విభూతులన్నీ విశ్వంలో నిక్షిప్తం చేశాడు. అవి మానవుడు తన యొక్క మేధస్సుని వినియోగించి సంకల్పాలని సరే ఆ మేధస్సు కూడా ఆయన ఇచ్చిందే కదా. ఎవరు పెట్టారు మేధస్సు? మెమరీ శక్తి ఎవరు పెట్టారు?
అంత జ్ఞాపక శక్తి ఎవరు పెట్టారు? ఆయన ఇచ్చినయే. ఆయన ఇచ్చింది మనం వాడుకోవాలి తప్ప కొత్తగా మనం అంటూ తెచ్చుకునేది ఏమి లేదు. కనుక ఆ మెదస్సుతోనే వాడు ఆలోచిస్తూ ఉన్నాడు, దాంతో కొత్త కొత్త కనిపెడతా ఉన్నాడు, అద్భుతాలు తీసుకొస్తూ మన ముందు పెడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ చెప్పుకునే విషయం మానవ దేహము. ఎన్నో ఉన్నాయి దేహాల విషయంలో. ఒక మానవ దేహము అనే దాంట్లో ఉన్నటువంటి ఒక విశేషత అనేటువంటిది. కాబట్టి ఇది ప్రవృత్తి, భౌతికముగా పోయేటువంటి యొక్క అంశములు అనగా విశ్వ శోధన, విశ్వ పరిశీలన, ఎదురుగా ఉన్నటువంటి జగత్ వస్తువు యొక్క విశ్వ పరిశోధన, విశ్వాంతరాలలో ఉన్నటువంటి అద్భుతాలని తీసుకొచ్చి తన యొక్క సౌకర్యార్థముగా వినియోగింపజేసుకోవడం అనుకోండి. అది కూడా సుఖాపేక్షే. ఇట్లాగా చేసుకుంటే సుఖంగా ఉంటాను, ఎట్లా చేసుకుంటే ఆనందంగా ఉంటాను, ఎట్లా చేసుకుంటే సౌకర్యంగా ఉంటాను, సుఖాపేక్షే ఏమి. కాబట్టి ఈ ప్రకారంగా ఇది ప్రవృత్తి సంబంధ అంశం. విశ్వ పదార్థాల్లో కనిపెట్టే విధానం అంతా కూడా అది వైజ్ఞానికము, అదొక విధానం. రెండవది ఏంటంటే పారమార్థికముగా పోయే మార్గం. యోగులు, తత్వవేత్తలు, ఆశ్రమవాసులు ఇదంతా కూడా చేసే పని ఏంటంటే వాళ్ళు భౌతికంగా పోయే ప్రయత్నం వాళ్ళు పెట్టుకోవాలి. మహాత్ములుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ భౌతిక సంబంధమై ఉన్నటువంటి ప్రయోగాలు వాళ్ళు పెట్టుకోవాలి. మలయాళ స్వాములు ఉన్నారు, ఆయన ఏమన్నా ప్రయోగాలు చేశాడా? ఆయన ప్రయోగం ఏంటంటే ఒక నివృత్తి వైపుకి, ప్రవృత్తి వైపు కాదు, నివృత్తి వైపుకి వెళ్ళారు. అట్లాంటి వాళ్ళు చాలామంది, వాళ్ళందరూ కూడా ఈ వైపుకు పోవాలా, ప్రకృతి వైపుకు పోవాలా, పరమార్థం బ్రహ్మం అనేటువంటి దానముగా ఆ వైపుకి ప్రయాణం చేసిన విధానము వాళ్ళందరూ, తత్వవేత్తలందరూ కూడా మరి ఆ పరమార్థం వైపుకి, నివృత్తి వైపుకు ప్రయాణం చేసే విధానం వాళ్ళు చేశారు. అంటే ఏమిటి అంటే మానవుని యొక్క శరీరమునందు మాత్రమే ఈ రెండు అనేటువంటి యొక్క అంశములు ఉన్నాయనేటువంటిది అన్నమాట. ప్రవృత్తికి సంబంధించిన అంశము, నివృత్తికి సంబంధించిన అంశము రెండు కూడా మానవ దేహమునందు మాత్రమే ఉన్నాయి. ఇతర జీవులు కేవలం ప్రవృత్తి మార్గంగా పోయేటువంటివిగా ఉన్నాయి అని చెప్పినన్నా కూడా ఆ ప్రవృత్తి మార్గముగా పోయేటువంటి ఆ విధానము నియంత్రణ చేయబడింది అక్కడ. దాన్ని దాటుకుని పోయే అవకాశం లేదు. కానీ మానవుడు ఆ నియంత్రణ కూడా దాటి ప్రయాణం చేసిన విధానమే కదా ఈ కొత్త అంశాలు రావటం అని చెప్పినట్టు. వైజ్ఞానికంగా మానవుడు కొత్తవి కనిపెట్టి మానవాళికి అందరికి సౌకర్యార్థముగా అందిస్తున్నటువంటి అంశము వాటి ప్రవృత్తిగా పోయే విధానంలో కూడా అద్దులు దాటి ప్రయాణం చేసే సదుపాయం ఈశ్వరుడు మానవ దేహమునందు నిర్మాణంగా చేయటం కారణంగానే ఇతర జీవులు పొమ్మని చెప్పిపోతాయి, అవి కనబడతాయి ఏమన్నా పరిశోధన చేసి. వాటి వరకు వాటి బతుకు, వాటి జీవనం, వాటికి ఆహార స్వీకరణ, వాటికి పిల్లలు కలిగితే వాటికి రక్షణ విధానం, వాటికి ఉండేటువంటి వాటికి ఉన్నాయి అంతవరకే పరిమితంగా ఉన్నాయి. పక్షులు ఉన్నప్పుడు ఆ పక్షులు ఆ ముక్కుతో పట్టుకొచ్చి ఆ గూడు కడతాయి. ఫిష్ కూడా అట్ట మనం కట్టండి, మీరు కట్టండి, ఆ పొలాలు మొత్తం మేము ముందేస్తారు, మీరు కట్టండి చూద్దాం. దానికి ఆ నైపుణ్యం అందరికీ ఇచ్చాడు. వాటికి బిడ్డల రక్షణ కానీ, వాటి యొక్క ఆహార స్వీకరణ కానీ, వాటికి ఉండేటువంటి పరిమితులు వాటికి ఉన్నాయి అంతవరకు. కానీ ఇక్కడ మానవుడి యొక్క విషయంగా వచ్చినప్పుడు పరమాత్మ ఇచ్చిన సౌకర్యములు, సదుపాయములు అధిక శాతంగా ప్రవృత్తి మార్గంలో పోవడానికి కూడా అధిక శాతంగా ఉన్నటువంటి సౌకర్యములు ఈశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి పోయే ఆ సదుపాయం కలగజేయటం కారణంగానే పోగలుగుతూ ఉన్నాడు. ఇతర జీవుల్లాగా కూడా ఇటు కూడా నియంత్రణ చేసినట్లయితే ఏ ఆహారంగా పెట్టాడో అదే తినాలి, ఏ స్వభావంగా పెట్టాడో ఆ స్వభావమే జీవించాలి. మృగాల్లో ఒక మృగంగా జీవించి ఉండేవాడు, అంతకుమించి ముందుకు పోయే అవకాశాలు లేవు కదా. అందుచేత మానవుని విధానంగా చూసినప్పుడు పరమాత్మ దాని ఏదో ప్రత్యేకత అనేటువంటి అంశం ప్రవేశింపజేసి ఈ ప్రవృత్తికి సంబంధించిన విధానంలో ప్రయాణం చేసే విధానంగా వాళ్ళు ప్రకృతిని శోధించే పని వాళ్ళు పెట్టుకున్నారు. నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారు మరి ఆ పరమార్థమైనటువంటి యొక్క ఆ బ్రహ్మమును చేరుకునే విధానాలుగా వాళ్ళు చేసుకున్నటువంటి ప్రయాణం రెండు ప్రయాణములే. ఏ ప్రయాణం కావాలి నిశ్చయించుకోవాలి. రెండు ప్రయాణాలే, ప్రవృత్తికి సంబంధించిన ప్రయాణమే, నివృత్తికి సంబంధించిన ప్రయాణమే. ప్రవృత్తికి సంబంధించిన ప్రయాణంలో పదార్థం, విశ్వ సంబంధ పదార్థములు,
ఎంతో గోప్యముగా ఉన్నాయి, ఎంతో సూక్ష్మంగా ఉన్నాయి. మనం అమ్మవారిని ఆరాధించామంటే ఏమిటి? అమ్మవారి అంటే శక్తి స్వరూపిణి. ఆమె ఒక మహాత్మ శక్తిగా ఉన్నది, విశ్వవ్యాపకంగా ఉన్నది. ఎన్నో శక్తులు, ఎన్నో అద్భుతాలు ఆమెలో ఇముడ్చుకుని ఉన్నటువంటి విధానం అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా ఆ పోయే విధానం ప్రవృత్తికి సంబంధించిన అంశం అది. రెండవది నివృత్తికి సంబంధించిన అర్థం. కాబట్టి ప్రవృత్తికి సంబంధించిన విధానంలో నీకు మోక్షం అనే అంశం చెప్పలా. ప్రవృత్తికి సంబంధించిన విధానంలో ప్రవృత్తి మార్గముగా పోతే మోక్షమయ్యా అనేది ఏమన్నా ఉన్నదా? వీళ్ళు ప్రవృత్తిగా పోయినట్లయితే మోక్షం అనేటువంటి విషయంగా ఉన్నట్లయితే మనకి ఇంక ఇబ్బంది ఏముంది? ఇంకా అదే మార్గంలో ఆల్రెడీ ఉన్నాగా, మన మోక్షం సిద్ధమయ్యే ఉండాలిగా. కాబట్టి ఈ ప్రకారంగా ప్రవృత్తి అనేటువంటిది కేవలం పదార్థము, నివృత్తి అనేటువంటిది కేవలం స్వరూపము. ఇది స్వరూపము యొక్క సంబంధాంశం. నివృత్తి పదార్థ అనగా విశ్వ పదార్థ పంచభూతాత్మికము అన్న భూమి, ఆపహ, నల, వాయువు, ఖం, మనః, బుద్ధి ఏవచ అహంకార ఇతి ఎమ్మే భిన్న ప్రకృతికి అట్టదా 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ప్రకృతి యొక్క పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశం ఇది. కాబట్టి ఈ ప్రకారంగా మనకేంటంటే ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ కూడా నివృత్తికి సంబంధించినటువంటి అంశముతో చేరి ఉన్నటువంటివి. కనుక ఆ నివృత్తి యొక్క సంబంధమై ఉన్నటువంటి విధానములో స్వయంగా కృష్ణ పరమాత్మ ఆయన కూడా ఆ మార్గంలో ప్రయాణం చేసి స్వరూప అనుభవాన్ని పొందిన ఉదంతము అన్నటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నటువంటిది. మనం పంచాత్మికంబైన పవనంబు నిగృహి, ఆయన కూడా ధ్యానంలో కూర్చున్నాడు. పద్మాసనాసీనుడై 6వ అధ్యాయం చెప్పినట్లుగా సుషవు దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్ఛృతం నాతి నీచం శైలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వ. స్వామి ఏ ప్రకారంగా గీతలో సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని చెప్పడం జరిగిందో అలాంటి అంశాన్ని ఆయన గారు తాను కూడా శీలించాడు. నేను చెప్పటమేనా, చేసే విధానం లేదా? నువ్వు చేశావా, చెప్తున్నావు, కానీ ఈ లోకంలో ఉండేటువంటి అంశాలు ఉన్నాయి. చెప్పడం బాగా తెలుసు, మాకు తెలుసు చెప్పడం అంటే నువ్వేమైనా చేసావా జీవితంలో అంటారుగా. దానికి ఇక్కడ ఉదాహరణ అన్నమాట. నేను చేశానాయా, నేను అనుభవాన్ని పొంది చెబుతూ ఉన్నాను. భాషా వేదాంతం కాదు, అది కూడా అనుభవ వేదాంతము. కాబట్టి మీకు గీతలో కూడా పదాలు వస్తాయి. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ జ్ఞానం విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి. అనగా విజ్ఞాన సహితమై ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను నీకు ప్రబోధిస్తున్నా అనే మాటలో విజ్ఞాన సహితమై ఉన్నటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాను. విజ్ఞానం అంటే ఏంటి? స్వరూపం. ఆ స్వరూప అపరోక్షానుభవాన్ని పొందడం విజ్ఞానం. జ్ఞానము అంటే శాస్త్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని అవగాహన చేసుకోవటం జ్ఞానం. కాబట్టి నేను జ్ఞానం ఉపనిషత్తులు అధ్యయనం చేసి ఆ జ్ఞానం మాత్రమే చెబుతున్నాను అనే మాటగా రాలా. అదేమన్నాడు? జ్ఞానం విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష. విజ్ఞాన సహితమై ఉన్న జ్ఞానాన్ని అంటే అనుభవ రూపమై ఉన్నటువంటి యొక్క జ్ఞానాన్ని మీకు ప్రబోధిస్తున్న ఆ మాటలో మీకు వస్తాయన్నమాట. దానికి ఉదాహరణ ఏంటంటే పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదియును బుద్ధియందు ఒదిగించి శుద్ధమైన నాలవ తెరవన దొలతారహితములుగాగా అన్నియును క్షేత్రజ్ఞునందు గూర్చినవాడ. అవన్నీ కూడా క్రమంగా వచ్చేటువంటి యొక్క విధానం. ధ్యానములో ప్రవేశించినప్పుడు మనస్సుని సంకల్పాల నుండి వేరు చేసి నిశ్చలముగా మనసును ప్రవేశింపజేసినప్పుడు కలిగేటువంటి యొక్క మార్పులు లోపల ఎలా ఏర్పడతాయనేటువంటి దాన్ని మనకు వాళ్ళు అందిస్తారు. ఇది భారతంలో వచ్చే అంశం. ఇదే సీతారామాంజనేయంలో కూడా అక్కడ కూడా ఒక అంశం వస్తుంది. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులు ఉపశాంతినందు సన్మనఃపవనములు చంచలింపకయుండు కామాది శత్రువర్గము నశించు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘన గుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులైమది బదులుచుండు పరమ సుఖవార్తి ఒప్పొంగి పారుచుండు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సంతతమును సర్వమును బ్రహ్మమును చూసు శాంతి నిధికి. ఇది కూడా మంచి ఆ సాధనా సంబంధ
అంశాన్ని మనకి రాముడు చెప్పేటువంటి అంశమైతే ఇది కృష్ణ పరమాత్మ స్వయంగా తాను చేసినటువంటి ధ్యానం యొక్క అంశాన్ని వేదవ్యాసుల వారు భారతమునందు శాంతి పర్వం అనేటువంటి యొక్క సందర్భంలో చెప్పినటువంటిది. మీరు భారతం తీసుకుంటే శాంతి పర్వం ఆరంభం కావటానికి ముందు అంశాన్ని మీరు అక్కడ చూడవచ్చు అన్నమాట. పరమాత్మ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానం యొక్క అంశాన్ని మనం అక్కడ చూసే విధానం ఉంటుంది. కనుక ఇది ఏంటంటే మనం ప్రయాణం చేయాల్సిన అంశానికి ఉదాహరణగా చెప్పేటువంటి యొక్క అంశములు. మీరే కాదయా, ఆనాటి కాలంలో మహానుభావులు కూడా అదే మార్గంలో ప్రయాణం చేశారు అనేటువంటి దానికి ఒక చక్కటి ఉదాహరణ ఇవ్వటానికి వాళ్ళు మనకు అందిస్తున్నటువంటి అంశం. అట్లా భాగవతంలో కూడా చాలా అంశాలు ఉన్నాయి. ధ్యానం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాలు భాగవతం ప్రథమ స్కందంలో శమీక మహర్షి చేసేటువంటి ధ్యాన సందర్భం, మెలగుట సాలించి మిలత నేత్రుడై అనేటువంటి యొక్క దాంట్లో ఆ శమీక మహర్షి ఆ ధ్యానం అనేటువంటి దాంట్లో ఎంత నిశ్చల భావనగా ఉండి స్వరూపమునందు ఎట్లా మనసు లయం చేసి ఆ బ్రహ్మానందమునందు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకి భాగవతం ప్రథమ స్కందంలో వస్తుంది. చాలా సందర్భాలలో మనకి ఉపనిషత్తులు, భారతము, భాగవతం, భగవద్గీత అన్నీ కూడా చూసినట్లయితే నివృత్తికి సంబంధించినటువంటి యొక్క అంశములు అది. కనుక ఆ నివృత్తి అనేటువంటి యొక్క అంశాన్ని మనం జీవితంలో ఏదైనా సాధించగలిగేటువంటి అవకాశం ఉన్నదా అన్నటువంటి విషయంలో ఎవరికి వారుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. లేదా మరొక ప్రయాణం ఆల్రెడీ ఉన్నది, భవసాగరం, భవబంధములు అనేటువంటి యొక్క ఈ జన్మ పరంపర అనేటువంటి విధానం ఒకటి ఎదురుగా ఉన్నది. దీన్ని తప్పించడానికి ఎవరికి కూడా సాధ్యమయ్యే అవకాశంగా లేదు అని పరమాత్మ స్వయంగా చెప్పాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితం అర్హసి. అపరిహార్యార్థే తప్పింప శక్యం కానటువంటి అంశము. జాతస్య పుట్టినవానికి ధ్రువం నిశ్చయం మరణం. పుట్టినవాడు పోవటం ధ్రువం, అది నిశ్చయం. దాన్ని ఎవరో కూడా తప్పించగలిగే అవకాశాలు లేవు. ఏదైనా ప్రత్యామ్నాయాలుగా వాడి శరీరాన్ని ఎంత కాపాడుకున్నా నిలబెట్టుకున్నా కానీ మృత్యువు మాత్రం వదిలిపెట్టే విధానం మాత్రం లేదు. ఒకంత ఆయన పెట్టిన డేటు కంటే మన యొక్క ప్రయత్నం ద్వారా కొంత ఏమన్నా పొడిగించుకోవచ్చేమో. పలానా టైంలో వెళ్ళిపోవాలి అని పరమాత్మ పెట్టిన డేటు కంటే మనం ప్రత్యామ్నాయంగా చేసుకునేటువంటి ప్రక్రియల వల్ల ఇంకొంచెం ఏమైనా ఆయువుని పెంచుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? లేవంటారా? ఒకవేళ ఉన్నా కొంచెం పెంచుకున్నా సరే, కానీ ఈరోజు ప్రయత్నం చేసుకుంటున్నావు కదా, కొద్ది రోజులు బతుకు, ఇంకా బతకాలన్న ఆశ ఉంది కాబట్టి సరే బతకరా అబ్బాయి అనే ఉద్దేశంతో ఏమన్నా అవకాశం ఇచ్చినా ఇంకో కొద్ది రోజులు ఉంటావు. ఎక్కువ రోజులు ఉండే అవకాశం, కొద్ది రోజులు ఉండే అవకాశం. కనుక జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం నిశ్చయం అన్నాడు. మృతస్య చనిపోయిన తర్వాత మళ్ళా రావటం అనేటువంటిది కూడా తథ్యము అనే మాట. ఇదొక అనిశ్చితముగా జరిగేటువంటి ప్రక్రియ విశ్వములో. కనుక ఈ జన్మ పరంపరా విధానాన్ని అపరిహార్యార్థే తప్పించుకోవటానికి అవకాశం లేని విధానం. అపరిహార్యార్థే పరిహార్యం అంటే తొలగింపజేసుకోవడం. నా పరిహార్యం అపరిహార్యం. తొలగించుటకు నీకు అది నీ వరకు సాధ్యమయ్యే పని కాదు. దాని విషయముగా జ్ఞానం ఉన్నది. జ్ఞాన మార్గంలో పయనింపగలిగితే, ధ్యాన మార్గంలో పయనింపగలిగితే అది తప్పింపజేసుకునే అవకాశం అనేటువంటి దాని విషయంలో ఉన్నది. ఇప్పుడు అపరిహార్యార్థే తప్పించుటకు సాధ్యం కాదనేటువంటి విషయమే కనుక దృఢై ఉన్నట్లయితే జ్ఞానం చెప్పాల్సిన అవసరం పడదే కాదు. ఇది తప్పింప శక్యం కానటువంటి యొక్క అంశము. ఇది ఇట్లాగే ఇది శాశ్వతంగా ఉండేటువంటి ప్రక్రియ అనే విధానం కనుక ఉన్నట్లయితే జ్ఞానాన్ని ప్రబోధించే ఇక ఆవశ్యకత ఉండదు. కానీ జ్ఞానాన్ని ప్రబోధించిన విధానము, ధ్యానము ద్వారా స్వరూపానుభవాన్ని పొందే విధానం అనేటిది అంటే పరిహార్యం అనగా ఈ జన్మ పరంపరా విధానం తొలగింపజేసుకోవటానికి ఒక పరిహార్యం అనేటువంటి యొక్క అంశమే
మనకి ధ్యానాన్ని ప్రవేశింపజేసినటువంటి అంశం. దీని ద్వారా తొలగింపజేసుకోవాలే తప్ప అది లేకుండా మాత్రం అపరిహార్యార్థే. ఎంతటి వారు కూడా ఏ యొక్క ప్రక్రియ ద్వారా కూడా దాని నుంచి బయటపడే అవకాశాలు లేవు. వచ్చిన దేహం పోకుండా ఉండదు, పోయిన జీవుడు వల్ల ఇంకో దేహం ధరించి రాకుండా ఉండే అవకాశాలు లేవు. ఇది అనిశ్చితముగా సాగేటువంటి విధానము అనేటువంటి విషయంగా చెప్పాడు. దాన్ని తొలగింపజేసుకోవాలనేటువంటి యొక్క అపేక్ష ఉన్నటువంటి వారికి చెప్పేటువంటిది ఈ అంశం. అది ప్రధానముగా ఈ ధ్యానం యొక్క అంశం మనకు చూపించే విధానములో అక్కడ మనం ఉదాహరణ తీసుకున్నాము. కాబట్టి ఈ ప్రకారముగా ఈ ధ్యానం ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఎలాంటి అనుభవం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాల మీద కూడా చాలామందికి సరైనటువంటి యొక్క అవగాహన కూడా లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ధ్యానం చేస్తున్నామండి, మాకు జ్యోతి కనపడింది, ఆ జ్యోతి దర్శనం అయ్యింది, మాకు మోక్షం అనేటువంటిది ఏర్పడింది అనే విధానాలు. కొంతమంది ధ్యానం చేసే విధానంలో మాకు ఓంకారం వినబడింది, ఆ ఓంకారాన్ని మేము ఆలపించాము, దాన్ని కాస్త చక్కగా దాన్ని విన్నాము కనుక మాకు ఓంకార దర్శనం అయ్యింది, మాకు మోక్షం అనేటువంటిది వచ్చేసింది. అట్లా మీకు చాలామంది ఈ మార్గంలో నివృత్తి మార్గంలో పోతున్నాం అనేటువంటి వాళ్ళలో చాలామందిలో సరైనటువంటి ఒక అవగాహన లేకుండా కలిగేటువంటి యొక్క సందర్భాలను అనుసరించి మాకు దర్శనం అయ్యింది, మేము దాన్ని దర్శించాము, ఇక మేము మోక్షాన్ని పొందినట్లే, ఇక మాకు దీని విషయంగా ఏం కూడా అవసరం లేదు అనేటువంటిది ఉన్నది. అందువల్ల ఈ నివృత్తి మార్గం అనబడేటువంటి యొక్క అంశము కూడా దాని యొక్క పూర్వాపరాలు పూర్తిగా అధ్యయనం చేసినట్లయితేనే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఎంతవరకు ఉన్నారు, ఇంకెంత ప్రయాణం చేయాల్సి ఉన్నది, ఎంత ప్రయాణం చేయగలిగితే తాను ఆ గమ్యం చేరినట్లు అవుతుంది అనేటువంటిది కూడా మరి ఆ శాస్త్రావగాహన సాధనా సంబంధ అవగాహన కలిగి ఉన్నటువంటి వాళ్ళ ద్వారా విషయాన్ని అవగాహన చేసుకున్నప్పుడే ఇంకా మనం ప్రయాణం చేయాల్సి ఉన్నదా అనేటువంటి విషయాలు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. లేకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఏవైతే కొన్ని ఇలాంటి అనుభవాలు పొందారో ఇదే అది అనేటువంటి భావనగా ఉండిపోయే అవకాశం ఉంటుందన్నమాట. దానికి మీకు నేను చెప్పిన ఈ భారతంలో శాంతి పర్వంలో వచ్చేటువంటి కృష్ణపరమాత్మ యొక్క ధ్యానం యొక్క సంబంధ అంశంలో చాలా విషయాలు ఎక్కడ వస్తాయన్నమాట. పంచాత్మికంబైన పవనము నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదియును బుద్ధియందు ఒదిగించి శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితములుగాగా. నాలవ తెరవు అనే పదం అక్కడ వాడతాడు. నాలవ తెరవు అంటే అది నాలుగవ అనుభవం. చతుర్థం మన్యంతే సాత్మ సవిజ్ఞేయ మాండవ్యం చెప్పిన మాట. నాలవ తెరవు అంటే అది తురీయమునకు సంబంధించినటువంటి యొక్క అంశం. ఎందుకంటే 3 అవస్థలు అందరికి అనుభవంలో ఉన్నటువంటివి. జాగ్రత్త అనుభవంలో ఉన్నది, స్వప్నము అనుభవంలో ఉన్నది, సుషుప్తి అనుభవంలో ఉన్నది. ఈ 3 కూడా అనుభవంలో ఉన్నటువంటి అవస్థలు. ఈ 3 కాకుండా మరొక అవస్థ ఏదైనా అనుభవంలో ఉన్నదా? జాగ్రత్త అనుభవంలో ప్రత్యక్షంగా ఉన్నది. స్వప్నం అనేది కూడా అనుభవంలోకి వస్తుంది, సుషుప్తి కూడా అనుభవంలోకి వస్తుంది. ఈ 3 కాకుండా ఇంకేమన్నా అవస్థలు అనుభవంలోకి వచ్చినటువంటి యొక్క విధానాలు ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఈ 3 కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి 3 ఉన్నాయి. అది కాబట్టి 3. 4వది మరణావస్థ అని ఒకటి ఉంది కదా. ఉన్నది, మరొకటి ఉన్నది. గీతల మాట ఆయన వాడాడు కదా పరమాత్మ. దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవనం జర. 3 చెప్పుకొచ్చాడు. కౌమారం యవనం జర తథా దేహాంతర ప్రాప్తి. తదనంతరం దేహాంతర ప్రాప్తి అనగా దేహాంతర ప్రాప్తి అంటే మరణావస్థ. మరణావస్థకు సంబంధించిన అంశం దేహాంతర ప్రాప్తి. ఈ దేహం వదిలి ఇంకో దేహం ధరించే సందర్భంలో ఏర్పడేది మరణం యొక్క సంబంధం, అనుభవం అన్నమాట. కనుక మరణం అనేటువంటిది కూడా ఒక అవస్థగా చెప్పుకొచ్చారు. అది కూడా అవస్థ, మరణావస్థ అనే పదం వాడారు. కాబట్టి అది కూడా అనుభవంలోకి వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది.
ఎట్లా సుషుప్తి అనేది అనుభవంలోకి వచ్చిందో మరణం కూడా అనుభవంలోకి తప్పనిసరిగా వస్తుంది. చూస్తూనే పోవాలి, అదే దోవ కదా. ఆ దోవలో పోతున్నాడు అనుభవం రాదా? అనుభవం కలుగుతుంది. అనుభవం కలుగుతుంది కానీ చెప్పడానికి అవకాశాలు లేవు. సుషుప్తి అనేది ఉందనుకోండి, నిద్ర బాగా పొద్దున లెగుస్తాం, నిద్ర బాగా పట్టిందండి, ఏ కళలు లేవు, ఏ స్వప్నములు లేవు, చాలా హాయిగా చాలా ఆనందంగా ఉన్నది, గాఢంగా నిద్ర పట్టింది అన్న అనుభవాలు చెబుతూ ఉన్నారు ఇక్కడ. కారణం ఏంటంటే అనుభవాన్ని పొంది తిరిగి వచ్చాం కాబట్టి, అనుభవాన్ని పొందటం జరిగింది, తిరిగి ఇక్కడికి వచ్చాం కాబట్టి చెప్పడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కానీ మరణావస్థ యొక్క సంబంధముగా చూసినట్లయితే అనుభవం కలుగుతుంది, అనుభవం కలిగే విధానంగానే పోవాల్సి ఉంటుంది. కానీ కలిగిన అనుభవాన్ని చెప్పడానికి ఏంటంటే అక్కడ అవకాశాలు లేవు. అది కూడా అనుభవమే, అనుభవంలో భాగం కాబట్టే మరణావస్థ అని చెప్పిన అన్నాడు. అనుభవంలో భాగం కాబట్టే మరణావస్థ అనే ఎప్పుడైతే ఒక అంశాన్ని మనం చెప్పాము అని చెప్పానంటే అనుభవంలో ఉన్నట్లేదు లెక్క. అనుభవంలోకి వస్తుంది కానీ దాని గురించి చెప్పే అవకాశాలు లేవు అన్నమాట. అటనే మరొక అంశంగా చూస్తే యోగ సమాధి అవస్థ కాకపోయినా యోగ సమాధి స్థితి అని చెప్పి అనుకుందాం. అది కూడా అనుభవంలోకి వచ్చే అంశమే. అందరికీ వస్తుందా అంటే అందరికీ రాదు. ఏ కొద్ది మంది ఉన్నారు మహాత్ములు లాంటి వాళ్ళు, వాళ్ళకి అనుభవంలోకి వచ్చిన అంశం అదనమాట. కనుక యోగ సమాధి అనబడేటువంటి యొక్క ఏ అంశం ఏదైతున్నదో అంశం అది అనుభవంలో భాగమే, అనుభవరహితముగా ఉన్న భాగం కాదు, అనుభవంలో ఉన్న భాగమే. అయితే ఆ అనుభవంలోకి పోయినటువంటి వారు తిరిగి చెప్పే అవకాశం ఉన్నది, చెప్పే అవకాశం ఉంది కాబట్టి శాస్త్రం ఏర్పడింది. మరణావస్థలోకి పోయిన వాడికి లాగా చెప్పే అవకాశం లేకపోయి ఉన్నట్లయితే ఏమ్మా, శాస్త్రం లేదుగా. కాబట్టి మరణావస్థలోకి పోయేటువంటి వారికి ఏంటంటే అక్కడ ప్రారంభం అయిపోయింది. ప్రారంభం ఉంటే వాళ్ళు వచ్చే చెప్పే అవకాశం ఉండేది, అక్కడ ప్రారంభం అయిపోయింది, వెళ్ళిపోయాడు అక్కడ. మరణం జరిగిపోయిన జన్మలో మనకి మళ్ళీ జన్మ ఇద్దాం కానీ ఆ జన్మ గురించి తెలియకుండా కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకి 3 అవస్థలు కామన్. సృష్టిలో అన్ని ప్రాణులకు 3 కామన్: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటివి. మానవుడే కాదు, ఇతర పశువులకి నిద్ర ఉన్నది, పశువులకు నిద్ర, అన్నిటికీ నిద్ర అనేది పెట్టాడు. రాత్రి పగలు, పగటి పూట మెలకువ, రాత్రి పూట నిద్ర. నిద్రించే విధానము సృష్టిలో మరి అన్ని ప్రాణులకి ఉన్నాయి. నదులు అవి నిద్రేస్తాయని చెప్పిన అంటారు, నదులు కూడా నిద్రేస్తాయి. అట్లా పర్వతాలు కూడా నిద్రిస్తాయని చెప్పిన, వృక్షాలు కూడా అవి నిద్రిస్తాయని చెప్పారు. అంటే మనకు అనుభవంలో ఉన్న అంశం కాదు, సాధారణంగా చెప్పేటువంటి విషయం. జడ పదార్థములకు కూడా నిద్రాన స్థితి. అందుకే శిల్పాలు చేసేటువంటి వారు ఆ నిద్రాన స్థలంలోనే సమయంలోనే వాటిని తొలగింపజేసుకోవటం, తర్వాత శిల్పములుగా చెక్కడం అనే అదొక శాస్త్ర సంబంధమై ఉన్నటువంటి అంశాలు అన్నమాట. అంటే సృష్టిలో వాటికి కూడా మరి చూసినట్లయితే నిద్ర అనే అంశం ఇది చాలా కొంచెం లోతుగా పోయి పరిశీలించాల్సిన అంశం అన్నమాట. విశ్వమంతా కూడా జీవకణాలే, మొత్తం జీవకణాలే. ఆక్సిజన్ అన్నాం కదా, మనం పీల్చే గాలి ఆక్సిజన్, అది జీవకణాలు. ఎన్నో జీవులు లోపలికి పోతుంది. ఏమి ఇప్పుడు పైకి పోయాడు, ఆక్సిజన్ లేదని చెప్పని అంటారు. కొంత లెక్క పోయిన తర్వాత అక్కడ ఆక్సిజన్ అందదు, ప్రాణం నిలబడదు, చనిపోవటం అని చెప్పని అన్నారు. అది లేదా? ఉన్నది. ఇప్పుడు నీళ్ళలో దిగండి, గాలి పీల్చండి, సాధ్యం అవుతుందా? మరి చేపలు నీళ్ళలో ఉన్నాయి కదా, గాలి పీల్చటం లేదా? అవి బతకటం లేదా? నీటిలో ఎక్కడో సముద్ర గర్భాలలో ఉన్నాయి, లోపల ఎక్కడో
సముద్ర గర్భాలలో ఉన్నటువంటి యొక్క ఆ మత్స్యములు, ఆ జీవులు శ్వాస పీల్చడం లేదా? అడిగి ప్రాణాయామం వాటికి ఏమన్నా ప్రాణం బిగబెట్టే లోపల ఉంటున్నాయా అని చెప్పు. అంటే ఆ ప్రాణశక్తి నీటిలో కూడా ఉన్నది. ఆ నీటిలో ఉన్న ప్రాణశక్తిని పీల్చుకుని బతికేటువంటి ఒక స్వాభావికత అట్లా వచ్చిందన్నమాట. ఒకవేళ వాటిని కనుక ఇక్కడ పడేసామనుకో ఒడ్డున, ఇక్కడ ప్రాణం అందదు వాడికి. ఏమే నేను పిలుస్తున్నాం కదా, నువ్వు పిలుచుకోవచ్చు కదా మాలాగానే. ఎందుకు అల్లలాడిపోతావు, విలవల్లాడిపోతావు? నీ గాలిగా తక్కువ అక్కడ నీళ్ళల్లో, ఇక్కడ బాగా ఉంది, బాగా పీల్చుకోవచ్చు అని ఆ చేపను పట్టుకొచ్చి మన పాత్రలో పెట్టి పీల్చుకోవే అని చెప్పానంటే ముందుగా ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా, అందదు. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ పీల్చుకునే సదుపాయం మనకున్నది, అక్కడ ఉండేటువంటి జీవులకి పీల్చుకుని బతికి సదుపాయం వాటికి ఉన్నది. కాబట్టి అక్కడవి ఇక్కడ వేసామంటే అవి బతకవు, ఇక్కడ వాడిని అక్కడ పడేసామంటే వాటి బతకడు. ఉన్నది ప్రాణశక్తి ఉన్నది, అట్లాగా వినివిధిలో ఉన్నది. అక్కడ అనేది ఏంటంటే అక్కడ పీల్చుకునే అవకాశం లేదు, నెలల్లోకి పదట్లా లేదో అడగపోతే లేదన్నమాట. ఉన్నది ఆక్సిజన్ అంతట్ల ప్రాణశక్తి ఉన్నదన్నమాట. ఆ ప్రాణశక్తి అంటే ఏమిటి? జీవకణాలు. ఆ జీవకణాల సమూహం ఎన్నున్నాయో విశ్వంలో, అంత జీవరాశి అన్నమాట. మన బాడీ ఉంది కదా, కలుసుకుంటే ఆశ్చర్యకలుగుతాం. మనం కనుక తప్పుకున్నామంటే ఎమ్మటి మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఒక శరీరాన్ని వదిలిపెట్టిన జీవికి ఆ దేహాన్ని పెట్టులో పెట్టి 2 నెలల కాలం అట్లా పెట్టండి, తర్వాత మూత తీయండి, ఎన్ని వస్తాయి జీవులు, ఎన్ని వస్తాయి జీవకణాలు. మొత్తం జీవకణాలు, ఇష్టమంతా జీవకణాలు. కాబట్టి ఈ ప్రకారముగా ఆ ప్రాణశక్తి అనేటువంటి విధానం అది మనం పిలుచుకునేటువంటి విధానముగా ఉన్నటువంటిది. దాన్ని స్వీకరించే జీవులు జీవిస్తున్నటువంటి విధానముగా మనం భావించుకుంటూ ఉన్నాం. సరే, ఇక్కడ 3 అవస్థలు అనేటువంటివి సకల జీవులకి కూడా ఒక కామనగా ఉన్నటువంటి అంశము. 3 అవస్థలు అనేటువంటి రాత్రి పగలు అనే 2 ఉండటం వల్ల ఇది మన ప్రశ్నోపనిషత్తులో వచ్చే అంశాలు చాలా ఉంది దీని మీద. ఈ రాత్రి పగలు అంతా కూడా ప్రశ్నోపనిషత్తులో చాలా ఇవన్నీ కూడా రయించ ప్రాణంచ బ్రహ్మ తపస్సు చేసి రయించ ప్రాణంచ ఇదంతా కూడా దాంట్లో వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా 3 అవస్థలు రాత్రి పగలుగా చేరి ఉన్న విధానంలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటివి ఒక ప్రారబ్ధానుగుణ్యముగా చేరి ఉన్నటువంటి అంశము. ఒక రకంగా చూస్తే ప్రారబ్ధానుగుణ్యముగా చేరి ఉన్నటువంటి అంశము అది ప్రారబ్ధంలో భాగం అన్నమాట. వాటిలాగానే ఈ తురియము అనేది కూడా ప్రారబ్ధంలో చేరి ఉన్న అంశముగా చెప్పవచ్చా? కాబట్టి 3 అనేటువంటివి అది అనిశ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్త అవస్థ అట్లా కూర్చుంటామనంటే నిద్రావస్థ ఊరిపోదు, లాగేసుకుంటుంది. నిద్రావస్థలోకి పోతే అక్కడ హాయిగా సంతోషం ఉంది, ఏ గొడవ ఏ గందరగోళం లేదు, ఆడే ఉంటా అని చెప్పి అనుకుంటే ఇది లాగేస్తుంది, మళ్ళీ ఇది లాగేస్తుంది. ఈడే ఉంటానంటే అది లాగేస్తుంది. కాబట్టి మనం వద్దనుకున్నా కానీ ఆ 3 కూడా తిరుగుతాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 కూడా అనిశ్చితముగా ప్రారబ్ధంలో అంశములుగా తిరిగేటువంటి విధానములు. కానీ తురియము అనబడేటువంటి యొక్క అంశం మాత్రం ప్రయత్నంలో భాగమని, అది ఊరకే వచ్చేది కాదు. ప్రయత్నం చేస్తే ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్విష అనేటువంటి మాట. కాబట్టి ప్రయత్నంలో భాగం కాబట్టి మహాత్ములు దానికోసముగా ఆ సాధనా సంబంధ అంశాన్ని ఏర్పాటు చేసుకుని శీలించగలిగారు. కాబట్టి ఈ ప్రకారముగా మనం చెప్పుకునేటువంటి విషయాలలో అనుభవానికి వచ్చేటువంటివి ఎగస్ట్రా 2 అంశాలు అయితే, ఒకటి మరణము, ఒకటి యోగ సమాధి, 2 కూడా తురీయ స్థితి అనే మాట, మరణ అవస్థ అనేటువంటి మాట. తురీయం అవస్థ అనే పదం వాడుకో, దానికి ఏముంది? మరి అవస్థ అంటే కొంచెం బాగోదండి, ఏసా బ్రహ్మ స్థితి ప్రాప్తన కాబట్టి స్థితి.
కనుక దీనిని చెప్పే అవకాశం ఉన్నది, దానిని చెప్పే అవకాశం లేదు. కారణం ఏంటంటే అక్కడ మరణం యొక్క సంబంధ అంశములో ప్రారంధం అయిపోయింది. అక్కడ ప్రారంధం అయిపోవటం వల్ల అనుభవాన్ని పొందినప్పటికీ కూడా తిరిగి చెప్పే అవకాశం లేదు, ప్రారంధం అయిపోయింది. పోనీ ఆ మరణావస్థ పోయినవాడు మళ్ళీ వస్తున్నాడు కదా, అప్పుడేం చెప్పవలసిగా, పోయినవాడే పోవట్లేదుగా. ధ్రువం జన్మ మృతస్యచ, ధ్రువం జన్మ మృతస్యచ. కనుక పోయినటువంటి వాడు మళ్ళా వస్తున్నాడు కదా, అప్పుడేం చెప్పవలసిగా. కాబట్టి అది మాత్రం మరుగై ఉంటుంది. అక్కడ మరణం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం మాత్రం మరుగై ఉంటుంది. ఈ సుషుప్తి అనే యోగ సమాధి ఇక్కడ మరణములో కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం సైలెంట్ అయిపోయే విధానమే. అట్లా సుషుప్తి అనే దాంట్లో కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు సైలెంట్ అయిపోయే విధానమే. యోగ సమాధి అనబడేటువంటి యొక్క అంశము కూడా ఆడ అన్నీ కూడా సైలెంట్ అయ్యే విధానమే. అయితే దీనిని చెప్పుకోవటానికి గల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి, చెప్పుకునే సదుపాయాలు అక్కడ లేవు. కనుక అందరికీ కామనగా ఉన్నటువంటివి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటివి సకల జీవులకి ఉన్నాయి. రెండు ఎగస్ట్రాగా చెప్పినట్లయితే మరణము యొక్క సంబంధమైన అంశం ఒకటి, ఆ యోగమునకు సంబంధించిన తురియముగా చెప్పేటువంటి ఒక అంశము అని చెప్పని, ఇది మహాత్ములు అనబడేటువంటి వాళ్ళ కోణములో చేరి ఉన్నటువంటిది. మరణము అనేటువంటిది కామన్, అన్ని జీవులకి ఒకే విధానం అన్నమాట. దానికి ఒక జీవికి ఉన్నది, ఒక జీవికి లేదు అనే విషయం అక్కడే లేదు. మరణం అనేటువంటిది ఎట్లా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటివి అన్ని జీవులకు ఉన్నాయో, మరణం అనేది కూడా అన్ని జీవులకు ఉన్నది. కానీ తుర్యమనబడేటువంటిది అన్నింటికీ లేదు. ఎవరైతే ప్రయత్నం అనేటువంటిదిగా చేరి ఉంటారో వాళ్ళకు మాత్రమే కలిగేటువంటి అంశము. కాబట్టి ఈ అంశములో ప్రధానముగా నిలిచి ఉన్నది ఈ శాస్త్రం. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు ఇవన్నీ కూడా ఎక్కడ నిలిచి ఉన్నాయి అని చెప్పినట్టు జాగ్రత్త అవస్థ అంశంలో చేరి ఉన్నాయా, స్వప్నావస్థ అంశంలో చేరి ఉన్నాయా, సుషుప్తి అంశంలో చేరి ఉన్నాయా, మరణం అనే అంశంలో చేరి ఉన్నాయా? చెప్పినటువంటి ఉపనిషత్తులుగా, బ్రహ్మసూత్రములుగా, వివేక చూడమనిగా ఈ చెప్పేటువంటి యొక్క ఈ వాంగ్మయమంతియు కూడా జాగ్రత్త అనే అంశంలో చేరి ఉన్నాయా, స్వప్నం అనే అంశంలో చేరి ఉన్నాయా, సుషుప్తి అనే అంశంలో చేరి ఉన్నాయా, మరణం అనే అంశంలో చేరి ఉన్నాయా? అది యోగ సమాధి అనబడే అంశంలో చేరి ఉన్నటువంటి అంశములు అంతే. మరణం కోసం చెప్పాల్సిన అవసరం లేదు, అది వచ్చేసి తీరుతుంది. జాగ్రత్త గురించి చెప్పాల్సిన అవసరం, అది వచ్చే తీరుతుంది. స్వప్నం వచ్చే తీరుతుంది, సుషుప్తి వచ్చే తీరుతుంది, మరణం వచ్చే తీరుతుంది. రాందేది తురీయమనబడేది. అది నీ యొక్క ప్రయత్నం. దాంట్లో చేరిన అంశాలే ఉపనిషత్తులు, యోగశాస్త్రం, షడ్దర్శనాలు అన్నీ కూడా అక్కడ చేరి ఉన్న అంశం. కాబట్టి దాన్ని మనకి భారతంలో, గీతలో వెళ్తాను. గీతలో అంతకుముందు మనం చెప్పుకున్నాం, భగవద్గీత ఉదయం కూడా గీతే చెప్పాను. సాయంత్రం వేరే అంశం గతంలో నడిచింది. మధ్యకాలంలో మళ్ళీ ఏదో కొంత గ్యాప్ రావడం వల్ల నేను రాలేదు, వాళ్ళు పిలవలేదు, అయిపోయింది. సరే, అది నా యొక్క పంద, నడిచే విధానం. కాబట్టి ఈ ప్రకారం గీతలో పోవడానికి ముందుగా ఒక పునాదిగా కృష్ణ పరమాత్మ యొక్క అనుష్ఠానం. ఆయన కేవలం జ్ఞానాన్ని బోధించాడా, అనుభవం యొక్క విధానం కలిపి బోధించాడనే విషయాల మీద ఆయన చెప్పే మాటల్లో కూడా జ్ఞానం విజ్ఞాన సహితం. నేను చెప్పేటువంటి యొక్క ప్రవక్ష్యామి చెప్పేటువంటి జ్ఞానం కేవలం ఉపనిషత్తులలో ఉన్నటువంటి అంశాన్ని అక్కడ తీసుకుని చెప్పడం కాదు, నేను దాన్ని జీవితంలో అనుసరించి అనుష్ఠించి అనుభవాన్ని నేను స్వయముగా పొందే చెప్తున్నా అన్నటువంటి మాటలే వచ్చాయి. మీకు విజ్ఞాన యోగంలోనూ ఆ పదాలే వాడాడు, 9వ అధ్యాయంలో కూడా అక్కడ ఆ పదాలు వాడాడు. ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యాం జ్ఞానసూయే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభ. 9వ అధ్యాయంలో వచ్చే శ్లోకంలో అక్కడ ఆ పదాలే వాడాడు.
మళ్ళా 7వ అధ్యాయంలో విజ్ఞాన యోగంలో కూడా చెప్పినప్పుడు అదే పదాలు వాడతాడు. జ్ఞానం విజ్ఞానం 2 పదాలు వాడతాడు. సహితం అనే కాబట్టి ప్రకారంగా అనుభవము నేను పొందే మీకు ఆ విషయాన్ని చెబుతున్నా అనేటువంటి మాటకి ఉదాహరణగా ఆయన ధ్యానం చేసినటువంటి యొక్క అంశం భారతంలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకుని ఇక్కడ అది అందించిన తర్వాత గీతలోకి ప్రవేశించే విధానం ఉంటుంది. కాబట్టి ప్రకారముగా 4వ తెరవున లోలతారహితములుగా 4వ తెరవు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేది 3 అయితే 4వ తెరవు ఆ 4వ అంశాన్ని మనం జీవితంలో ఏదైనా పొందగలిగితే అది జన్మ రాహిత్యానికి మార్గం అవుతుంది. నేను 3 అవస్థలు పొందానండి, నాకు జన్మ రాహిత్యం కావాలి కదా అన్నట్లయితే ఇతర జీవుడు కూడా చెబితే మాకు వస్తున్నాయి 3 అవస్థలు, మాకు కూడా జన్మ రాహిత్యం కావాలి అనేటువంటిది కనుక దృఢముగా చెప్తున్నటువంటి యొక్క అంశం శాస్త్రము. మీరు ఎట్టి విధాయకాలలో కూడా దీనికోసంగా ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జన్మరాహిత్యాన్ని అపేక్షించి ఉన్నట్లయితే మరలా జన్మ పరంపరలు పొందాలనేటువంటి యొక్క అపేక్ష భోగేచ్ఛ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి అంశం వేదం పూర్వభాగం చెబుతున్నది. వేదం పూర్వభాగం అంతా కూడా జన్మ పరంపరలకు దోహదపడేటువంటి యొక్క అంశములే. 2 కదా వేదం, పూర్వభాగం ఉత్తర భాగం. కాబట్టి పూర్వభాగం ఏంటంటే జన్మ పరంపరల విధానం గురించి, దాని యొక్క దోహదం గురించి, దాని యొక్క పొందేటువంటి విధానాలు ఇంకా ఉన్నతంగా పొందే మార్గాలుగా మనకు బోధించే అంశం పూర్వభాగం అనేటువంటి వస్తుంది. ఇక ఉత్తర భాగము అదే నివృత్తి మార్గము, అది జన్మరాహిత్యము, బ్రహ్మములోకి చేరిపోవడం అనేటువంటి అంశం వస్తుంది. కనుక దీనికి సంబంధించినటువంటి యొక్క అంశములో వాళ్ళు చెప్పేటువంటిది ఇది ప్రయత్నంలో భాగమై ఉన్నది అనేటువంటి విషయంలో కృష్ణ పరమాత్మ స్వయంగా తాను అనుష్ఠించి ఆచరించి అనుభవించి తాను తన యొక్క విషయాన్ని లోకానికి అందించే విధానముగా భగవద్గీత అనేటువంటి కోణములో పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది అవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదియును బుద్ధియందు ఒదిగించి శుద్ధమైన 4వ తెరవున. శుద్ధమైన 4వ తెరవ, శుద్ధము అని చెప్పనంటే ఈ 3 అవస్థలుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా అశుద్ధం. అశుద్ధం అంటే అవిద్యా సంబంధమై ఉన్నటువంటివి. మిలన సాత్విక అవిద్యతో సంబంధం పడి ఉన్నవాడు జీవుడు కాబట్టి అంటే ఆ జీవునికి ఈ అవిద్యా సంబంధంగా ఏర్పడేటువంటివి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ 3 కూడా అవిద్యా సంబంధం. కాబట్టి 4వ తెరవు, 4వ అనుభవము అనేటువంటి చోట ఏమన్నాడు, శుద్ధమైన 4వ తెరవు. శుద్ధము అంటే మరి అనేక జన్మలుగా ఉన్నటువంటి యొక్క పాప సముదాయం అంతటిని కూడా తొలగింప చేసుకొని ఉన్నటువంటి విధానము అన్నటువంటి మాట. శుద్ధమైన అంటే అక్కడ అనేక జన్మలుగా సంపాదించుకొని ఉన్నటువంటి కర్మవాసనలను తొలగింప చేసుకొని ఉన్నటువంటి విధానము. దానికే గీతలో కూడా జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం, జ్ఞానాగ్ని ద్వారా సమస్త కర్మలను నశింపజేసుకున్నటువంటి విధానం. బ్రహ్మాగ్నవు బ్రహ్మణ హృతం, ఈ పదాలన్నీ కూడా వచ్చేది ఏంటంటే మరి లోన చేరి ఉన్నటువంటి కర్మవాసనలు ఈ రూపకముగా జ్ఞానాగ్ని ద్వారా తొలగింప చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అంశం. అది పోవాలని చెప్పనంటే అది పోవు. లోన వచ్చి పడ్డటువంటి కర్మవాసనలు సూక్ష్మదేహములో వచ్చి పడ్డ కర్మవాసనలు అవి అనుభక్తవ్యం కానిదే మాత్రం పోయే విధానము లేదు. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ, బాధ రూపేణ, దుఃఖ రూపేణ, వేదనా రూపేణ ఏదో రూపంగా అది పోవాల్సిందే తప్ప అది ఇంకొక మార్గంగా పోవాలంటే జ్ఞానం ద్వారా పోగొట్టుకోవాలి. అనుభవించైనా పోగొట్టుకోవాలి, లేదా జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేసైనా సంవిన్మయే పావకే ప్రదహత భూతం భావిచ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం సౌకు మనీషా మమ అన్న దాంట్లో ఆ సంవిన్మయే పావకే అని శంకరాచార్యుల వారు ఆ జ్ఞానాగ్ని ద్వారా తొలగింపజేసుకోవడం అనే మాటగా వాడతాడు. కాబట్టి ఈ ప్రకారముగా సూక్ష్మ దేహములో పడి ఉన్నటువంటి యొక్క ఏ కర్మ సముదాయం ఉన్నదో ఆ 3 అనేటువంటి వాటి చేత కలిగేటువంటిది ఈ స్వప్న
జాగ్రత్త, స్వప్న, సుషిప్త అనబడేటువంటివి అవిద్యా సంబంధమై, మాలిన్య సంబంధమై, మలిన సంబంధమై ఉన్నటువంటి యొక్క అవస్థలు అవటం కారణముగా శుద్ధమైన 4వ తెరవన లోలత రహితములుగాగా అన్నియును అంచితముగా క్షేత్రజ్ఞులలో చేర్చినవాడ ఈ ధ్యానం ఏమి కథన అనేటువంటి మాటలుగా ధర్మరాజు కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానానుష్ఠానాన్ని గురించి దాన్ని చూసి ఆశ్చర్యపడి పరమాత్మనే అడుగుతాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, వినగనరహమేని వినిపింపవే నాకు ఇత్యరంగు అనేటువంటి మాట ఆయన అడుగుతాడు. నాకు వినదగినటువంటి యొక్క అంశం అనిపిస్తే మీకు నాకు ఆ మార్గాన్ని ప్రబోధించండి అని చెప్పి అడుగుతాడు. కాబట్టి ఈ ప్రకారముగా కృష్ణ పరమాత్మ ఆయన యోగీశ్వరుడు లోకానికి యోగాన్ని ప్రబోధించాడు, తాను యోగాన్ని శీలించాడు. ఆ యోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని భగవద్గీత ద్వారా మనకి ఆయన అందిస్తూ ఉన్నాడు. అంటే ఆ సందేశాన్ని మనం చక్కగా గ్రహించుకొని ఏదైనా ఒకంత ఆయన చెప్పినటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేసి ఆ యొక్క దివ్యానుభవాన్ని కనుక పొందగలిగినట్లయితే మనం కూడా మన యొక్క జీవితం కూడా ధన్యత చేసుకునే విధానముగా ఏర్పడుతుంది. కాబట్టి నేను ఆచరించినటువంటి ఈ యోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుః విక్ష్వాకవే అబ్రవీతు ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగ నష్ట పరంతప. ఇది మనం గతంలో అప్పట్లో 3 సంవత్సరాలు 3 అధ్యాయాలు అధ్యయనం చేసుకున్నాము. తర్వాత దానికి ఏంటంటే అనుకూలాలు తక్కువ కావటం కారణముగా ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ నడవలేదు. 3 ఏళ్ళు సంపూర్ణానంద స్వామి గారి పుణ్యాత్ములు భవ్యాత్ములు మా మిత్రులు వారి యొక్క అధ్యక్షతలో ఆనాడు చేసినటువంటి ఈ కార్యక్రమాలలో మరి భగవద్గీతలోని విషాద యోగము, సాంఖ్యము, కర్మయోగాలను పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత ఉన్నటువంటి విధానం జ్ఞానయోగము, చాలా అంశాలతో చేరి ఉండేటువంటి విధానము. కనుక ఆయన ఏ యొక్క ధ్యాన అంశమును జీవితంలో కృష్ణుడు పాటించాడో అంటే ఆ ధ్యానము యొక్క అంశాన్ని గురించి మాట్లాడుతూ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. అవ్యయం నాశరహితమై ఉన్నటువంటి యొక్క ఈ యోగాన్ని పూర్వం నేను వివస్వంతునికి సూర్య భగవానునికి బోధించాను. ఆ సూర్యుడు మనువుకు బోధించాడు, మనువు విక్ష్వాకునికి బోధించాడు. ఏవం పరంపరా ప్రాప్తం, ఇది పరంపరగా ఈ లోకములో నడుస్తున్నటువంటి యొక్క యోగ ప్రక్రియ. ఇమం వివస్వతే యోగం, యోగం రెండింటి కలయికను యోగము అనేటువంటి మాట. అనగా మన మనస్సును పరమాత్మతో చేర్చేటువంటి యొక్క విధానాన్ని యోగము అన్నారు. కాబట్టి యోగము అనేటువంటిది ఏంటంటే యుజ్యత ఇది యోగ యుజుర్యోగే, ప్రధానముగా మనస్సుని నిశ్చలం చేయటము, సంకల్పరాహిత్యము చేయటం. ఆ విధంగా చేసేటువంటి దాంట్లో మనం ఉపకరించేటువంటి అంశాలు 2, ఒకటి జపం, మరొకటి ధ్యానం. ఇదే మహాత్ములు చెప్పింది. ఏమి ఉచ్చబంధత చిత్తజం జప ధ్యానం ఉత్తమం. రమణ భగవానుల వారు కూడా జపము ధ్యానం 2 అంశాల గురించి కూడా ప్రస్తావిస్తారు. కాబట్టి మనస్సులో అనుస్యూతముగా సాగేటువంటి ఒకనొక ప్రక్రియ, సంకల్ప ప్రక్రియ అన్నారు. సంకల్ప ప్రవాహం మనస్సు లోపల ప్రవాహ రూపకంగా పోతూ ఉంటుంది. మనకు తెలియకుండానే ఆ మనస్సులో ఒక ఆలోచన ప్రవాహం నడుస్తూ ఉంటుంది. మనం మన కార్యాలయంలో ఉన్నాం, మన కార్యాలయంలో ఉన్నా కానీ మనకు తెలియకుండానే మనస్సులో ఒక అంతర్వాహినిగా ఒక ఆలోచన అనేటువంటి యొక్క భాగం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఎక్కడ చెప్పే మాట మరి ఆ సంకల్పములు అనబడేటువంటివి లేకుండగా చేయాలి. చేస్తేనే మనస్సు ఆత్మలో చేరే అవకాశం ఏర్పడుతుంది. ఇది ప్రధానంగా ఉండేటువంటి యొక్క అంశం. కనుక మనస్సు అనేటువంటి దాన్ని నిగ్రహణ చేయటానికై మీకు ప్రత్యేకంగా ఒక అధ్యాయం కేటాయించి స్వామివారు ఆత్మ సంయమ యోగము అని పేరు పెట్టి దాంట్లో కేవలం ఈ సాధనా సంబంధ అంశమే. తత్రైకాగ్రం మనఃప్రత్వ సర్వ సంకల్ప సన్యాసి అనే మాటలు మీకు 6వ అధ్యాయంలో వస్తాయి. దాని పేరే ఆత్మ సంయమనము. ఆత్మ అంటే మనస్సు, సంయమనం అంటే నిగ్రహించటము.
మనసును సంయమనం చేసేటువంటి యొక్క విషయ సంబంధమై ఉన్నటువంటి యొక్క అవగాహన 6వ అధ్యాయంలో స్వామి బాగా ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. 6వ అధ్యాయం మనం తీసుకున్నప్పుడు అక్కడ దాని విషయం మీద చర్చించుకునేటువంటి యొక్క అంశాలు అక్కడ వస్తాయి. ఇక్కడ తాను ఏ యొక్క ధ్యానాన్ని శీలించాడో, ఏ యొక్క స్వరూప అనుభవాన్ని ఆయన పొందగలిగాడో, దాని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క యోగాన్ని గురించి మాట్లాడుతూ, ఇట్టి యోగాన్ని నేను పూర్వకాలమే బోధించాను, ఈనాడేదో నీ కోసముగా కొత్తగా నీకు చెబుతున్నా అని చెప్పేసి నువ్వు అనుకోమాక. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా, ఆ సూర్య భగవానునికి బోధించాను, ఆ సూర్యుడు మనువుకు బోధించాడు, మనువు విశ్వాకునికి బోధించాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు. ఆ తర్వాత కాలంలో విశ్వమంతా కూడా అందరూ కూడా యోగాన్ని శీలించారు. దీనివల్ల ఏమవుతుందని చెప్పారంటే, ఒకటి సూక్ష్మదేహము శుద్ధమవుతుంది, స్థూల దేహము శుద్ధమవుతుంది. యోగం ద్వారా, యోగమును శీలించడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కనుక లోపల కలిగేటువంటి యొక్క మార్పులు అటు సూక్ష్మదేహాన్ని పవిత్రపరిచే విధానము, స్థూల దేహాన్ని శుద్ధం చేసే విధానం. ఎందుకంటే మన జీవన విధానం అంతయు కూడా ఈ రెండింటితోనే ముడిపడి ఉన్నది. వ్యవహారం అనేది ఏంటంటే స్థూలదేహము, సూక్ష్మదేహం. కారణదేహం వ్యవహారం ఉందా? కారణదేహంలో వ్యవహారం లేదు. ఏమి అందువల్ల కారణదేహానికి పంచీకరణ కూడా చెప్పాల. స్థూలదేహ పంచీకరణ అన్నారు, సూక్ష్మదేహ పంచీకరణ అని అన్నారు. కారణదేహ పంచీకరణ, మహాకారణం పంచీకరణ అన్న విధానాలు లేవు. కాబట్టి పంచీకరణ అనేటువంటిది స్థూలదేహ తన్మాత్రల నుండి తన్మాత్రలలో ఉన్నటువంటి సాత్వికాంశము, తన్మాత్రలలో చేరి ఉన్నటువంటి రజోగుణ తమోగుణ అంశములను బట్టే మీకు ఈ స్థూలదేహము, సూక్ష్మదేహము రెండు ఏర్పడతాయి. కనుక స్థూలదేహమేమో ఒక అవయవాత్మికముగా ఉండేదాన్నేమో స్థూలదేహము అన్నాం. ఇంద్రియ సముదాయముతో చేరి ఉన్నటువంటి భాగమేమో సూక్ష్మదేహము అన్నాం. ఈ రెండే వ్యవహారాలకి హేతు అన్నమాట. మనం లోకంలో జీవనం చేస్తున్నాము అంటే మనం జీవించే జీవన విధానానికి ఈ రెండే, స్థూలదేహము, సూక్ష్మదేహం. ఈ రెండు సరిగ్గా లేకపోవడం వల్లే మనం ఎన్నో దుఃఖాలకు గురవుతూ ఉన్నాం. జీవితంలో మానవుడు దుఃఖాలకు, వేదనలకు ఎందుకు గురవుతున్నాడు అని చెప్పనంటే, స్థూలదేహము సరిగ్గా లేకపోయినా, సూక్ష్మదేహము సరిగ్గా లేకపోయినా దుఃఖాలకి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కారణదేహం అది జీవన విధానంలో లేదు. అది కేవలం కారణదేహం ఏంటంటే జన్మలను ప్రసాదించే విధానం. జన్మల కారణముగా ఉన్న దాన్ని కారణదేహం అన్నాం. కారణము అంటేనే జన్మలకు హేతు అన్నమాట. జన్మలకు హేతువు కావడం వల్ల కారణదేహం అన్నాం. కాబట్టి స్థూలదేహము, సూక్ష్మదేహము. ఎందుకు స్థూలదేహం అన్నామంటే కంటికి గోచరిస్తుంది కాబట్టి స్థూలదేహం అన్నాం. ఎందుకు సూక్ష్మదేహం అన్నావు అంటే అది కంటికి గోచరించటం లేదు. గోచరిస్తే సంతోషపడతావా? వ్యక్తి స్థూలదేహం పోయింది, సూక్ష్మదేహంతో దర్శనం ఇచ్చాడు. ఒకవేళ సూక్ష్మదేహం దర్శనం ఇచ్చాడు, భయపడుతున్నారు. అదే దేవతలు దర్శనం ఇస్తే సూక్ష్మదేహంతో, కనుక వాళ్ళకి స్థూలదేహం చెప్పలేదు. దేవతలకి దివ్య దేహం అన్నారు, ప్రకాశ దేహం అన్నారు, ప్రకాశ దేహం అన్నారు. వాళ్ళ స్థూల దేహాలు లేవు కదా దేవతలకి. స్థూలదేహం అంటే పార్థివ దేహం. ఈ విశ్వంలో తల్లి గర్భం నుంచి ఆ దేహం తయారు చేసుకుని విశ్వంలోకి వచ్చి తిరిగి మరలా ఈ పృథివీ సంబంధ అంశాలే తీసుకుని పెంచుకున్నాం కాబట్టి దీన్ని స్థూల దేహం అన్నాం, పృథివీ సంబంధ అంశం అన్నాం. ఎప్పటికైనా పృథివీలోనే చేరిపోయే అంశముగా చెప్పుకుంటూ ఉన్నాం. అలాంటి స్థూల దేహములతో ఉన్నటువంటి వాళ్ళతో స్నేహము, సాహచర్యము, కలిసి జీవనం చేయటం లాంటివన్నీ కూడా చేసుకుంటున్న విధానం. కానీ సూక్ష్మ దేహం అనేటువంటి అంశం కాడ రాగానే కొంచెం అక్కడ మనస్సు భయపడే స్థాయికి వచ్చిన అంశము.
అదే దేవతలను ప్రార్థన చేశాడు, దేవతలను స్తుతించాడు, ఎన్నో చేశారు. కాళిదాసుగా అమ్మవారు ప్రత్యక్షమైనట్లుగా, రామదాసు రామచంద్రమూర్తి ప్రత్యక్షమైనట్లుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం కథల్లో వాటిల్లో. కాబట్టి ఇట్లాగా వాళ్ళకి మరి దేవతలు స్థూల దేహంతో రారు కదా, సూక్ష్మ దేహంతో వచ్చి ప్రత్యక్షం అవుతున్నారు. అక్కడ భయపడే పరిస్థితి ఎందుకు లేదని చెప్పనంటే వాళ్ళు ఆ దేవత పట్ల మక్కువ కలిగింది, దేవత పట్ల అనురాగం కలిగింది, అది ప్రత్యక్షం అయితే చూద్దామని చెప్పిన భావం కలిగింది. కాబట్టి నిరంతరంగా వాళ్ళని మనస్సు లోపల స్మరిస్తూ ఉండటం కారణముగా అది ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళ పారవశ్యం సంతోషం కలిగేటువంటి భావన కావచ్చు. అంటే కొన్ని అంశాలే. కాబట్టి మానవుడి విషయంగా చూసినట్లయితే వాడు ఏం చేస్తాడు, ప్రత్యక్షం అయ్యాడు ఏం చేస్తాడు వీడు అన్న భయానక వాతావరణం ఇక్కడ ఏర్పడి ఉన్నటువంటి విధానం. అటనే ఇతర భూతగణాలు అవి వచ్చినా కానీ ఏ చైవ సాత్విక భావ యక్షరచాంశ రాజసాహ భూతాన్ ప్రేత గణాంశాన్యే యజంతి తామసా జనా. కాబట్టి తామసిక సంబంధమై ఉన్నటువంటి యక్షరక్షాంశ భూతగణాలు, రాజసిక సంబంధమై ఉన్నటువంటి ఆ యొక్క గణాలు ఇలాగా చూసినప్పుడు, కాబట్టి సూక్ష్మ దేహముతో దర్శనం అయ్యేటువంటి యొక్క అంశంగా చెప్పటం వల్ల అది సూక్ష్మ దేహం అన్నారు, ఇంద్రియాల గోచరించేటువంటిది కాదని చెప్పేసి అని. కాబట్టి ఈ జన సమూహంలో ఎన్ని సూక్ష్మ దేహాలు ఉన్నాయో, ఇప్పుడు ఎంతమంది జీవులు దేహం సాధించటం వల్ల సాధించాక సూక్ష్మ దేహాలు లేవా, అవి మన మధ్యలో సంచారం చేసేవిగా లేవా. కాబట్టి నేత్రానికి గోచరం కావట్లేదు కాబట్టి ధైర్యంగా తిరుగుతూ ఉన్నాం. నేత్రానికి గోచరించే విధానంగా లేవు కాబట్టి ధైర్యంగా తిరుగుతూ ఉన్నాం. కనబడే విధానంగా ఉందనుకో అది భయానక వాతావరణం వస్తుంది. ఉన్నాయి స్థూల దేహాలు ఉన్నాయి, సూక్ష్మ దేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ సూక్ష్మ దేహాలు దేహం ధరించి ఉన్నాయి, ఇప్పుడు భయం లేదు. ఈ సూక్ష్మ దేహాలు దేహం వదిలి ఉన్నాయి, భయం కలుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా రెండు శరీరములు వ్యవహారాత్మకముగా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సూక్ష్మ దేహం స్థూల దేహం ధరించి ఉన్నటువంటి యొక్క అంశములో మరి జీవన విధానం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి మన జీవన విధానం మంచిగా ఉండాలి అంటే, సుఖకరంగా ఉండాలంటే, ఆనందదాయకంగా ఉండాలని చెప్పనంటే ఈ రెండు బాగా ఉండాలి. ఈ రెండు బాగా ఉండాలి. ఈ రెండు బాగా ఉండటానికి గల సాధనా విధానమే ప్రాథమిక అంశము యోగం. ప్రాథమిక అంశముగా ఉన్నటువంటిది యోగం. అందువల్ల ఆ యోగమును శీలించటం వల్ల శారీరక ఆరోగ్యము వస్తుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అందువల్ల దాన్ని మన పిల్లల చేత కూడా ఆ యోగం చేయించినట్లయితే వాళ్ళకి చక్కటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ధాతు పుష్టి పెరుగుతుంది, శరీరంలో మంచి ఆరోగ్య పరిస్థితి ఏర్పడుతుంది, మనస్సు కూడా మంచిగా ఆలోచించే విధానం ఏర్పడుతుంది. దీనివల్ల దైవీ గుణాలు పెరుగుతాయి. ఆసురీ గుణాలు, దైవీ గుణాలు రెండు కదా మనం చెప్పిన స్వామివారు కనుక ఈ విధముగా ఇలాంటి నివృత్తి సంబంధముగా ఉన్నటువంటి ఆ మనస్సుని సంకల్పాల నుంచి వేరు చేసి నిశ్చలముగా అది భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క జపంతో సంబంధం పడవచ్చు, లేదా చెప్పేటువంటి యొక్క ప్రాణాపానవ సమూహకృతం అన్నట్లుగా అంశ యొక్క ఆశ్రయంలో ఉండి నిశ్చలముగా ధ్యానం చేయవచ్చు. ఇలాంటి అంశ ద్వారా మనకేమవుతుందని చెప్పండి, మనలో దైవీ గుణాలు అభివృద్ధి అవుతాయి. దానివల్ల మనం జీవించే జీవన విధానం కూడా వాటి వల్ల బాగా ఉంటుంది. మనం జీవించే జీవితం బాగా ఉంటుంది, మనతో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. అలాగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని నేను జీవితంలో నేను అనుష్ఠించే మీకు బోధిస్తున్నా అనేటువంటి విధానముగా అక్కడ మనం భారతంలో ఉన్న అంశాన్ని పరమాత్మది తీసుకోవడం చెప్పడం జరిగింది. ఆ తర్వాత 4వ అధ్యాయంలో అట్టి యోగాన్ని నేను ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను విశ్వాకవే అబ్రవీతు ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా యోగ నష్ట ఫలంత.
దీన్ని చెప్పుకోవటం మానేస్తే, ఆచరించడం మానేస్తే ఏమవుతుంది? యోగ నష్ట. అదే ఆయన చెప్పింది అక్కడ, యోగ. కనుక కామ్య సంబంధమై ఉన్నటువంటి యొక్క క్రియలలో మునిగిపోయినప్పుడు ఇది లోపిస్తుంది. సయైవాయ మయాతేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసిమే సకాచేతి. నీవు నాకు భక్తుడవు, నీవు నాకు స్నేహితుడవు ఉండటం కారణముగా నీకు అప్పుడు చెప్పినటువంటి యొక్క యోగ రహస్యాలు నీకు ఇక్కడ చెప్తున్నా అనేటువంటి మాట. కాబట్టి యోగం అనేటువంటిది మహాత్ములందరూ కూడా శీలించిన మార్గము. రమణ భగవాను కానీ, వివేకానంద కానీ, రామచరద కానీ, లక్ష్మణ్ గారు కానీ, ఇంకా మలయాళ స్వాములు వారు కానీ అందరూ కూడా మహాయోగులు, మహాధ్యాన పరులు. కాబట్టి వాళ్ళ మార్గములో అందరూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా రెండే చెప్పుకున్నాం, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము. ప్రవృత్తి సంబంధముగా పోయేది వైజ్ఞానికము, నివృత్తి మార్గముగా పోయేది వేదాంతము. వైజ్ఞానికము, వేదాంతం. దాని ద్వారా సౌకర్యవంతమై ఉన్నటువంటి ప్రయోజనాలు వెలుగుదీస్తారు. దీని ద్వారా మోక్షము యొక్క సామ్రాజ్యాన్ని పొందే అవకాశం వాళ్ళకి కలుగుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.